ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. భయపడకము, దిగులు పడకము. హల్లెలూయ. దేవుడు బైబిల్ మొత్తం తీసుకుంటే ఎక్కువ వాక్యాలు భయం మీదే రాస్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు, జడియొద్దంటున్నాడు. నేను మీతో ఉన్నానంటున్నాడు. ఈరోజు మరి దినవృత్తాంతముల గ్రంథంలో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు పడద్దు. భయం ఎందుకు పడతామండి? కొన్నిసార్లు మనకు అనారోగ్యం వచ్చిందా, మరి కొన్నిసార్లు నిరుద్యోగంతో బాధపడుతూ ఉంటామా, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉంటాము, అప్పులను బట్టి భయపడుతూ ఉంటాం. దిగులు ఎందుకు పడుతూ ఉంటాము? ఈ సమస్యకి ఈ పరిష్కారం లేదా, ఇంక ఇలానే ఉంటామా, ఎందుకు ఇలా అయిపోయింది అని దిగులు పడతాం. కాబట్టి భయము వద్దు, దిగులు వద్దు అంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, జీవము గల దేవుడు, సజీవుడైన తండ్రి. ఆయన మనకి పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప గొప్ప కార్యాలను జరిపించే గొప్ప దేవుడు. మరి హిజ్కియా విషయంలో తీసుకుంటే, మరి చనిపోతాడని మరణ వార్త విన్నప్పుడు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన మనవి ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చిన గొప్ప దేవుడు. ఎంత పరమ వైద్యుడండి మన దేవుడు. ఆయనకి ఏది కూడా అసాధ్యం లేదు. మనకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా దాన్ని తీసేయగల గొప్ప దేవుడు, సమర్థవంతుడు. మనం ఏ విషయంలో బలహీనం అవ్వకుండా దేవుని అందు విశ్వాసం ఉంచుదాం. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace.